రాజకీయంలో మనకి మంచి పేరు, ప్రతిష్ట, డబ్బులు అన్నీ రావాలి. పదవి కావాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జనాల నుంచి వస్తుంది కదా! అలాగా జనం నుంచి రావాలి ఈ భూమిలో. రాజయోగంతో ఈ భూమిలో ప్రబలంగా మనం జీవించాలి. ఆ యోగం వచ్చిన వంటి యోగం ఎలాగో అలాగా వచ్చి చేరింది. అలా వచ్చినప్పుడు అది పర్మనెంట్‌గా ఉంటుంది. ఉండాలనే మేము అనుకుంటాం కదా! మీరు అలాగే ఆలోచిస్తారు. అలా అది ఉండాలంటే, ఉండేటట్టు చేయాలంటే దానికి తగిన యోగం మీ జాతకంలో ఉంటే దానికి పృథ్వీరాజ యాగం చెయ్యాలి. అలా చేస్తే అంటే ఆ యోగం పర్మనెంట్‌గా ఉంటుంది. ఇదే విధంగా దిఢీరుగా జీవితంలో ఒక పతనమైంది అని అనుకోండి. హఠాత్తుగా ఒక ఆపత్తి ఏర్పడింది. పెద్ద ఒక జైలు వాసం వచ్చింది. ఎలాగా అన్ని దిఢీరుగా మేము చూసుంటాం. పెద్ద పేరు, ప్రతిష్ట, ప్రశస్తి, ధనభాగ్యాలన్నీ ఉంటుంది. దిఢీరుగా ఒక రోజు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి జైలుకి వెళ్ళిపోతారు. లేదా ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. లేదా శత్రువుల వల్ల అతనికి జీవహాని కలుగుతుంది. అప్పుడు ఇలాంటి దోషాలు వచ్చినతో